విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 6 నెలల క్రితమే ఇండోర్కు చెందిన సుపారీ గ్యాంగ్తో కాల్పులకు ప్లాన్ చేసినట్టు పోలీసులు తేల్చారు. ఈ కేసులో A1 గా విక్రమ్, A2 గా ఇండోర్కు చెందిన నందు, A3 గా అహ్మద్ ఖాన్, A4 గా రాజు, A5 గా మురళి, A6 గా రాజశేఖర్ను చేర్చారు. సంచలనం సృష్టించిన విక్రమ్ గౌడ్పై కాల్పుల కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆయనింట్లో జరిగిన ఫైరింగ్ ఒట్టి డ్రామా అని తేలిపోయింది. విక్రమ్ను కాల్చింది దుండగులో ప్రత్యర్థులో కాదు. అప్పుల బారి నుంచి తప్పించుకునేందుకే ఫ్రెండ్స్తో విక్రమ్ గౌడే తనపై కాల్పులు జరిపించుకున్నాడు. అనంతపురానికి చెందిన ఫ్రెండ్స్కు ఈ పని అప్పగించాడు. నిందితులు రాజశేఖర్, మురళి, రాజులను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో 5 రోజుల సస్పెన్స్ కు తెరపడింది. విక్రమ్ గౌడ్పై కాల్పులకు ఉపయోగించిన తుపాకీ కూడా దొరికింది. నిందితులతో పాటు ఆయుధం కూడా దొరకడంతో అసలు విషయం బయటపడింది. గత నెల 28వ తేదీ తెల్లవారుజామున ఫిలింనగర్ నివాసంలో విక్రమ్ గౌడ్పై కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్పై ఎవరు కాల్పులు జరిపారు, ఎందుకు జరిపారన్నది మిస్టరీగా మారింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ సేకరించిన పోలీసులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. వెపన్ కనిపించకపోవడం, రక్తం తుడిచివేయడం, ఐసీయూలో విక్రమ్ గౌడ్ ఒక రోజంతా మాట్లాడకపోవడం, విక్రమ్ భార్య షిఫాలి సెక్యూరిటీ గార్డు చెప్పిన దానికి లింకు లేకపోవడంతో కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు పోలీసులు. చివరికి ఇదంతా డ్రామా అని తేల్చేశారు. తండ్రిని బెదిరించడానికి, అప్పుల ఊబిరించి బయటపడడానికి కాల్పులు జరిపించుకున్నది విక్రమ్ గౌడేనని పోలీసుల విచారణలో తేలింది. ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు డీల్కు సుపారీ ఇచ్చి మరీ ప్రాణం పోకుండా జాగ్రత్తగా షూట్ చేయమని విక్రమ్ స్నేహితులకు చెప్పాడు. పక్కా స్కెచ్ ప్రకారం కాల్పులు జరిగాయి, కానీ సీన్ పండలేదు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసిన పోలీసులు వెపన్ కోసం వెతికారు. విక్రమ్ గౌడ్ కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు. ఓ నెంబర్ నుంచి కాల్స్ ఎక్కువ రావడం గుర్తించారు. లొకేషన్ ట్రేస్ చేసి వారిని పట్టుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు దర్గా దగ్గర అన్నదానం చేయడానికి వెళుతున్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారని నమ్మబలికాడు విక్రమ్. కానీ గెస్ట్ హౌస్ లో సుపారీ గ్యాంగ్ తో అర్ధరాత్రి వరకు ప్లాన్ గురించి స్కెచ్ చేసి మరీ ఇంటికి చేరుకున్నాడని పోలీసు దర్యాప్తులో తేలింది. ఇంట్లోకి వెళుతూ సుపారీ గ్యాంగ్ లోనికి ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాటు చేశాడు. గేట్ తీసి ఉంచాలని సెక్యూరిటీని ఆదేశించాడు. పక్కా వ్యూహం ప్రకారం దర్యాప్తు సమయంలోనూ చాలా ఆలస్యంగా నోరు విప్పాడు విక్రమ్ గౌడ్. నిందితులు రాష్ట్రం దాటే వరకు మౌనం వహించాడు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లిన తీరు, పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్, సెల్ టవర్ల నుంచి వెళ్లిన కాల్స్, ఘటనా స్థలంలో నలుగురి ఫుట్ ప్రింట్స్ ను పరిశీలించిన పోలీసులు కాల్పులు ఒట్టి డ్రామానే అని తేల్చడంతో మిస్టరీ వీడింది.